వెల్కమ్ టు పరమాత్మ ఛానల్ అండి. అందరూ బాగా ఉన్నారని, బాగా ఉండాలని ఆశిస్తున్నాను. సో, లాస్ట్ టైం పార్ట్ 1లో మనము చేసిన టాపిక్ ఏంటంటే, వైరాగ్యం గురించి టాపిక్ చేసాము. సో, మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, మనసును మనం కంట్రోల్ చేసుకోవటం ఎలా? సో, మనము ధ్యానం చేసేటప్పుడు మనసు పరిపరి విధములా పరిగెత్తుతూ ఉంటుంది. సో, మన మనసును కంట్రోల్ చేసుకుంటే తర్వాత అది ధ్యాన స్థితికి బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయిను మన మనసు ఎందుకు పరిపరి విధములుగా పరిగెత్తుతుంది? దానికి ఏమి కావాలి? సో, మనం ఒకసారి మనసు గురించి ఆలోచిస్తే, అదొక కళ్ళు తాకిన కోతిలాగా మనం వర్ణించుకోవచ్చు. కళ్ళు తాకిన కోతి ఎలా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుందో, దానిని కంట్రోల్ చేయడం మనకు ఎలా కష్టమవుతుందో, సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ మనకు కూడా అనమాట. సో, మనం ఎప్పుడైనా కానీ మనసును ఇంకొక మనిషిగా మనం ఆలోచించాలి. సో, దానిని మనం చెప్పినట్టుగా దాన్ని వినాలంటే ఫస్ట్ దానికి ఏం కావాలి అని మనం ఆలోచించి, దానికేం కావాలో మనం అందజేస్తే ఓకే. లేదంటే గనక దాని నుంచి మనం పార్ట్ 1లో చెప్పుకున్న పరంగా వైరాగ్యం దానికి జోడించి, దాని వలన దానికి ఏమీ లభించదు అని దాన్ని మనసుని మనకు నచ్చజెప్పుకొని, దాన్ని లాలించి, బుజ్జగించి మన ద్రోవలోకి తెచ్చుకోవాలి. అలాగని మనసు మీద మనము తిరగబడి మనము హార్ష్‌గా చేస్తే అది మన మాట కంప్లీట్‌గా వినకుండా ఎళ్ళిపోతుందనమాట. సో, మనసుని ఎలాగైనా కూడా ఒక చిన్న పిల్లాడిలాగా మనం కన్సిడర్ చేసేసి దాన్ని మన మనసులోకి తెచ్చుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మనము ధ్యానం చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయనమాట. సో, ఈ ఆలోచనలు ఒక వైరాగ్యం ద్వారా మన మనసుకి నచ్చజెప్పే స్టేజ్‌లోకి మనం ఎళ్ళిపోవాలి. ఇప్పుడు సపోజు మనసు చెప్తా ఉంది, "నువ్విప్పుడు ధ్యానం చేస్తున్నావు." బట్ మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుందనమాట. సో, మనకు నెక్స్టు నాకది కావాలి, ఇది కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఇంట్లో ఒక టీవీ ఉంది. దాన్ని పెద్ద టీవీగా చేంజ్ చేసుకోవాలి. సో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని ఒక వైరాగ్య స్థితిలోకి ఎలా తీసుకెళ్ళాలంటే, ఇప్పుడు చిన్న టీవీ బానే ఉంది. హ్యాపీగానే ఉన్నాము. మనకు బానే కనపడుతుంది. మనం ఆల్‌మోస్ట్ ఆల్ దాన్ని చూస్తూ మనకు కావాల్సినవి చూస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు పెద్ద టీవీ తెచ్చేసి దానివల్ల మనకు యూజ్ ఏంటి? ఏమన్నా చూసే పిక్చర్ ఏమన్నా మారుతుందా? ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ కంటెంటే మనం చూస్తాము. ఓకే. ఇలా రకరకాలుగా మనము నచ్చచెప్పుకొని, మనము దానివల్ల లభించేది ఏమీ లేదు. అది జస్ట్ ఒక ఆశలాగా అంతకు తప్పక ఏమీ లేదు. మనం మెయిన్ ఇంకొకటి కూడా ఆలోచించుకోవాల్సిందేంటంటే, ఈ జగత్తు మొత్తము కూడా నారాయణ ఆధీనంలోనే ఉంది. ఇదంతా ఒక నారాయణ రూపకల్పన అన్నట్టు మొత్తం ఇది కూడా ఆ దేవునిలోనే మనం చూసుకోవాలి. ఇదంతా దైవమే మనం చూసేది. దైవాన్ని తప్పించి ఇక్కడ ఏమీ లేదు. సో, అలాంటప్పుడు నాకది కావాలి, ఇది కావాలని అనుకోవడం కూడా అదొక అత్యాశ తప్పక, అంతకు తప్పక ఏమీ లేదు. సో, ఇలా మనం ఆలోచించుకుంటూ అన్నీ పరమాత్మ స్వరూపం తప్పక ఇక్కడ ఏమీ లేదు. ఈ జగత్తులో ఉన్నదంతా ఎప్పుడైనా నాశనం అయిపోయేదే. మనకు శాశ్వతంగా ఉండేది ఈ ఆత్మ మాత్రమే లేదా పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ సాధన కోసం మాత్రమే మనం ఇక్కడ జన్మించాము అని మన మనస్సుకి మనం నచ్చచెప్పుకొని, మనకి ఇది తప్పక ఇంకేమీ వద్దు. ఇక్కడ ఈ లోకంలో మనం పుట్టింది, మనం సాధించాల్సింది మన ఆత్మను మనం తెలుసుకోవడం లేదా పరమాత్మను తెలుసుకోవడము. మనం చనిపోయేంత లోపల మనము ఆత్మను దర్శించాలి. లేదంటే గనక మన జీవితము వ్యర్థం అని మన మనసుకు మన మీద చాలా గట్టిగా చెప్పుకోవాలి. అప్పుడు మన మనం చెప్పంగా మన మనసు కూడా మన మాట వినడం స్టార్ట్ చేస్తుంది. సో, అది మనకు ధ్యానానికి మొదటి మెట్టు. అప్పుడు మనసు మనం చెప్పినట్టు వింటుంది. సో, ఇలా స్టార్ట్ చేసి మనము ధ్యాన సాధనలో పై స్థాయికి వెళ్ళగలము. సో, ఇలా మన మనసును మనము కంట్రోల్ చేసుకోవాలి. సో, మనము
ఈ టాపిక్‌లో మీకు ఏమైనా డౌట్లుంటే గనక క్లారిఫికేషన్స్‌లో కామెంట్స్ లాగా పెట్టండి. నేను మీకు రిప్లై పెడతాను. సో, ఈ క్లాస్‌లో మనం కవర్ చేసుకునేది ఏంటంటే, మనము మన మనసుని కంట్రోల్‌గా మన మాట వినే రకంగా ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌లో మనము మన ధ్యాన సాధనలోకి వెళ్తాం. థాంక్ యూ.